నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విజ్ఞప్తి చేశారు. సోమవారం పింజా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పొంగిపొర్లతో ఉండడంతో కలెక్టర్ శ్రీధర్ చామకూరి జలహారతితో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తదితరులతో కలిసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు 327.60 MCFT కెపాసిటీకి చేరుకుంది అని, కుడి కాలువ ద్వారా 2211 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 1562 ఎకరాలకు, మొత్తం 3773 ఎకరాలకు సాగు మరియు తాగునీటి అవసరాలకు సరఫరా జరుగుతుంది అని తెలిపారు. అలాగే వరద ముప్పును తగ్గించడానికి గేట్లను అడుగు మేర ఎత్తి దిగువ చెరువులకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్ట్ దిగువన నివసించే ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్సీ వెంకటరామయ్య, డిఏ చెంగల్ రాయలు, తహసీల్దార్, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, అన్న లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నగారి సమక్షంలో పింఛా డ్యాంకి సంబంధించినటువంటి గేట్లు, కాలువలకి నీళ్లు పంపించడం జరిగింది. ఈ కాలువ ద్వారా మండలంలో ఉన్నటువంటి దాదాపు 8 చెరువులకి నీళ్లు నిండుతాయి. చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు కాకుండా ప్రత్యక్షంగా దీని కింద 3000 ఎకరాల ఆయకట్టు కూడా ఉంటుంది. కాబట్టి రైతాంగం అంతా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా రైతుల పట్ల, రైతులకు అవసరాల పట్ల ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ పింఛా డ్యామ్ తెగిపోయి గత నా ప్రభుత్వంలో 3-4 సంవత్సరాలుగా ఇక్కడెక్కడ కూడా పంటలు వేసుకునేటటువంటి పరిస్థితి కాదు. ఈ పింఛా డ్యామ్కి గత ప్రభుత్వం 11 కోట్లు ఇస్తే కనుక కూటమి ప్రభుత్వం 84 కోట్ల రూపాయలు డబ్బిచ్చి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు గత సంవత్సరమే రైతులకు నీరు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే కలెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న, తర్వాత ఈ గారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే చిరుకోనకు సంబంధించి ఎక్కడైతే కనుక గేటు నిర్మాణం వలన ఈ మన సుండుపల్లె ప్రాంత రైతుల కింద ఆ ఏటిగడ్డను ఉన్నటువంటి వాళ్ళకి ఫిల్టర్ల ద్వారా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉందో ఆ గేటు నిర్మాణానికి కూడా ఇవాళ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరితగతిన అది కూడా పూర్తి చేస్తామన్నారు. అది పూర్తయిన తర్వాత ఇప్పుడే అన్నతో కూడా మాట్లాడడం జరిగింది. మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి ఈ జిడుకోనకు సంబంధించి సుండుపల్లె మండలానికి కాలువలు ఏర్పాటు కనుక చేస్తే కనుక ఈ మండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఆ 50 కోట్లు కూడా టెండర్ను తీసుకొచ్చి ఈ మండలం యొక్క రైతులకి ఎక్కడ కూడా సాగునీరుకి, త్రాగునీరుకి, భూగర్భ జలాలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం తరఫున మేము కృతనిశ్చయంతో ఉన్నాము. नैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा समानाय स्वाहा मध्यपानं समर्पयामि। अस्तक्षालयामि अलोक्षालयामि शुद्धा नमो वैश्रवणाय सोमनाय समेत सामान कामाय तामेन्द्राष्टम धारायुतं ध्रुवमिति गंगा भवानी देवतो दैवबलं लक्ष्मी पदौक्तास्वरामि ओम यस सर ओम श्री ఈరోజు మన పింఛా ప్రాజెక్టు దగ్గరికి మన రాజంపేట సోదరులు ఇన్ఛార్జి గారు
రాజు గారు పిలుపు మేరకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పింఛా ప్రాజెక్టును వీక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ను కూడా కళ్ళతో చూడడం జరిగింది. ఇక్కడ ఎలా పంప్ హౌస్ ఎలా వర్క్ చేస్తుంది, వాటర్ ఎంత ఆయకట్టు ఉంటుంది అంతా చూడడం జరిగింది. అలానే ఈదూరి పడిన వర్షాలకు పింఛా ప్రాజెక్టు కలకలలాడుతుంది. దాంతోపాటు సుమారు 3000 ఎకరాలకి రైతులకి, దాంతోపాటు మామిడి తోట కానీ ఇలా మామూలుగా ప్యాడీకి కానీ సస్యశ్యామలంగా నీళ్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ కృతనిశ్చయమై ఇప్పుడే గేట్లు ఎత్తడం జరిగింది. ఇలాంటి సమయంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టు కొన్ని మరమ్మతులు ఉన్నాయి. ఎస్సీ గారు, మన కలెక్టర్ గారు అందరూ పర్యవేక్షణలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఆధునీకరించి చక్కగా ఒక పర్యాటక ప్రాంతంగా, అలానే ప్రాజెక్టు యొక్క వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు ప్రజలందరికీ చెరువు చేసేదానికి ఈ గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన సుండుపల్లి వాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. పింఛా ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ఈ ఆనకట్టకు సంబంధించి 0.3 టీఎంసీ కెపాసిటీ కలిగి ఉంది. అది పూర్తిగా కూడా నిండుకుంది, అంటే నిండుగా వచ్చేసాయి నీళ్ళు. సో ఈ సందర్భంగా మనం ఈరోజు ఫ్లడ్ గేట్లు ఒక ½ ఫీట్ వరకు ఎత్తడం జరిగింది. అలాగే లెఫ్ట్ కెనాల్స్, లెఫ్ట్ సంబంధించి చెరువులకు కూడా నీళ్ళను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి దిగువన ఉన్నటువంటి గ్రామాలు, అలాగే పశువులు మేపుకునే వాళ్ళందరూ